నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తుంది. రజనీ మరిది విడుదల గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తర్వాతి అరెస్ట్ విడుదల రజనీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్లో విప్రో సర్కిల్ వద్ద గురువారం తెల్లవారుజామున గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. వైసీపీ అధికారులు ఉన్న సమయంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్ నిర్వాహకులను బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపిపైన కూడా కేసు నమోదైంది. వీరికి సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువా సహా మాజీ మంత్రి రజనీ పిఏ రామకృష్ణ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి రజనీతో పాటు ఆమె మరిది గోపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హైకోర్టులో ఇంకా విచారణ దశలోనే ఉండగానే ఏసీబీ అధికారులు గోపిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ విజిలెన్స్ అధికారి జాషువా సైతం స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సైతం విచారణ దశలోనే ఉంది. ఈ కేసులో సహా నిందితురాలుగా ఉన్న విడుదల రజనీ విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. విడుదల రజనీ కుటుంబం విదేశాల్లో వ్యాపారాలు చేసి బాగానే సంపాదించారు అండ్ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు ఉండడంతో టీడీపీలో సీటు దక్కదని తేలిపోయి వైసీపీలోకి జంప్ చేశారు. వైసీపీలో చేరిన వెంటనే 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ సాధించి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో విడుదల రజనీ అదృష్టం ఆగలేదు. మంత్రివర్గ విస్తరణలో విడుదల రజనీకి ఏకంగా మంత్రి పదవి కూడా లభించింది. ముఖ్యమైన వైద్య శాఖను విడుదల రజనీకి జగన్ కేటాయించారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రజనీ దందాలు దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో విడుదల రజనీ పైన ఈ ఏడాది మార్చిలోనే ఏసీబీ కేసు నమోదైంది. ఆమెను ఈ కేసులో A1గా చేర్చారు ఏసీబీ అధికారులు. A2గా ఐపీఎస్ అధికారి జాషువా పైన కేసు నమోదు చేశారు. ఇక A3గా గోపి, A4గా రజనీ పిఏ దొడ్డా రామకృష్ణను నిందితులుగా చేర్చింది. విడుదల రజనీ వాటా 2 కోట్లు తీసుకున్నట్టుగా కేసు నమోదు చేయగా ఆమె మరిది గోపి, జాషువాలు చెరో 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా రజనీ మరిదిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారిస్తున్నారు. రజనీ మరిది గోపి వైసీపీ హయాంలో చిలకలూరుపేట షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. భూ వివాదాలు, సెటిల్మెంట్లు, బదిలీలు ఇలా అన్నీ తనకనుసరణలోనే జరిగాయంటారు. పురుషోత్తంపట్నం కేంద్రంగా దందాలు దౌర్జన్యాలకు తెగబడ్డారు. రజనీ మంత్రి అయ్యాక మరింతగా రెచ్చిపోయాడు. జగనన్న కాలనీలకు భూ కొనుగోలు పేరుతో పాటు క్వారీలు, మైనింగ్ వ్యాపారాల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రేషన్, ఇసుక మాఫియాకు పాల్పడ్డారు. నియోజకవర్గంలో ప్రతి పనికి రేటు కట్టి వసూళ్లకు పాల్పడ్డారు. మద్యం సిండికేట్లు, బార్లు అన్ని గోపి కన్సర్న్లలోనే కొనసాగాయట. ఇలా అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా రజనీ డైరెక్షన్లో గోపి అవినీతి అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలా గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి చిక్కుల్లో పడింది. ఏ క్షణాన్నైనా రజనీ అరెస్ట్ కావచ్చనే ప్రచారం ఎప్పటికప్పుడు జరిగినా గడిచిన 10 నెలల్లో ఆ తరహా వాతావరణం అయితే అసలు కనిపించలేదు. గోపిని విచారిస్తే రజనీకి సంబంధించిన చాలా విషయాలు బయటకు రావచ్చని కూడా అంటున్నారు. ఇప్పటికే ఏపీలో వరుసగా నేతలతో పాటు మాజీ అధికారులు కూడా వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.